నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. సారు నా పేరు శీలావతి. అడ్డొచ్చినోడు గుట్టలు ఊడదీసి ఘాట్లకి కడతామండి. ప్రేమంటే ఊరికే చెప్తారా? నీకెనపడదని ఓ అరిసి చెప్పరు, ఇటగే నెమ్మదిగా చెప్తారు. అన్న నాన్న అంటున్నావు, మీ నాన్నకి నచ్చితే ఏదైనా చేస్తావా? భ్రవరాంబకి నచ్చితేనే చేస్తుంది. హైదరాబాదు కాస్కో. హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రైన్ లో అంతా చాలా బాగా చెప్పాను. ఘాటి సినిమా నుంచి ఒక డైలాగ్. ఫస్ట్ డైలాగ్ మాత్రం ఫస్ట్ టేక్ లోనే ఓకే అయిపోవాలని చెప్పి కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది. అట్లా క్రిష్ గారు అందరూ ఉన్నారు. అది పూజ అయిన నెక్స్ట్ షాట్ కదా, కరెక్ట్ గా చెప్పేయాలి అని చెప్పి నేను కూడా ఒక 4-5 టైమ్స్ ఆ డైలాగ్ విని 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 చెప్దాంలే అని చెప్పి చెప్పాను. ఫస్ట్ టేక్ ఓకే అవ్వలేదు కానీ సెకండ్ టేక్ కి ఓకే అయిపోయింది. ఎందుకంటే చాలా ఫెరోషియస్ గా ఆవిడ చెప్తారన్నమాట. సారు నా పేరు శీలావతి. అడ్డొచ్చినోడు గుడ్డలు ఊడదీసి ఘాట్లకి కడతామండి. కాదు మేడం, జ్యోతి వర్మ అంటే ఇప్పుడు దాకా చాలా అమాయకంగా ఏదో నేను అడుగుతున్నాను మీరు మాట్లాడుతున్నారు. క్యారెక్టర్లోకి వెళ్ళిపోగానే ఆ బేస్ వాయిస్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇది అలా మారిపోయినాయి. అంతేనండి. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి మ్యాచ్ చేయాలి కదా. ఇప్పుడు నాది నేను మ్యాచ్ చేస్తానేమో, ఆ క్యారెక్టరైజేషన్ కి, ఆ బాడీ లాంగ్వేజ్ కి మనం మ్యాచ్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఏ క్యారెక్టర్ అయినా కూడా అది అంత ఈజీ జాబ్ ఏం కాదు. ఎందుకంటే ఏడుపు డైలాగ్స్ ఉంటాయి, ఇలాగా ఫెరోషియస్ గా డైలాగ్స్ ఉంటాయి. ఇలాంటివి కొంచెం ఛాలెంజింగ్. అంటే ఒక్క క్షణం మా స్టూడియోలోకి అనుష్క గారు అట్ట వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే ఇక్కడ ఇంకో డౌట్ మేడం, మీరు వేదం సినిమాకి చెప్పిన తర్వాత ఇప్పుడు ఘాటి సినిమాకి చెప్పారు. 2 సినిమాలకి క్రిష్ గారే డైరెక్టర్. సో ఆయన పర్టికులర్ గా మీరే కావాలని చూజ్ చేసుకున్నారా? ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? అవును, క్రిష్ గారు జ్యోతి వర్మ గారే చెప్పాలి ఇది అని చెప్పి దీనికి నేను వాయిస్ టెస్ట్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్లీ ఓకే, డైరెక్ట్ గా వెళ్ళి చెప్పేశారు. అంటే ప్రతి మూవీకి మేము వాయిస్ టెస్ట్లు ఇస్తాం. ఇప్పుడు ఎంత సీనియారిటీ ఉన్నా మనం ఎన్ని చెప్పి ప్రూవ్ చేసుకున్నా, బట్ ఆ సినిమాకి మ్యాచ్ అవుతుందా లేదా అని ప్రతి దానికి మాకు వాయిస్ టెస్ట్లు ఉంటాయి. సో వాయిస్ టెస్ట్ ఓకే అయితేనే వాళ్ళు మనకి నెక్స్ట్ మనం ఫర్దర్ గా చెప్తాం. నేను ఈ మూవీకి వాయిస్ టెస్ట్ ఇవ్వలేదు. సరే లేదు, జ్యోతి గారే చెప్పాలి అని చెప్పేశారు. మెయిన్ గా క్రిష్ గారు మాక్సిమం మూవీస్ కి నేను డబ్బింగ్ చెప్పానండి. అంటే నా డౌట్ ఏంటంటే 2010 నుంచి 2025కి 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. కానీ ఆ జ్యోతి వర్మ ఆమె వాయిస్, ఆమె వర్క్ ఇలా ఉంటది. కృషి గారు అంత పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవడం. నేను మధ్యలో కథానాయకుడు చెప్పాను, కంచె చెప్పాను, కొండపొలం చెప్పాను. లైక్ హీరోయిన్స్ మారారేమో కానీ నా వాయిస్ మారలేదు. ఈ వాయిస్ కంటిన్యూ చేస్తాం, సో అలా గుర్తుండిపోయారు. ఓకే, సూపర్. అండ్ మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఇంకో సినిమా వచ్చేసి రంగస్థలం. అందులో రామలక్ష్మి క్యారెక్టర్. సో ఒక టైంలో రంగస్థలం సినిమా ఎంత వైరల్ అయిందో మీరు కూడా అంతే వైరల్ అయ్యారు. ఒక్కసారి మనం రామలక్ష్మి గుర్తు చేసుకుందాం, ఒక్క డైలాగ్. ప్రేమంటే ఊరికే చెప్తారా? నీకెనపడదని ఓ అరిసి చెప్పరు, ఇటగే నెమ్మదిగా చెప్తారు. అవును, ఈ సినిమా అప్పుడు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఈ జ్యోతి వర్మ ఎవరు, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, మీకోసం వాళ్ళు మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించారంట. అసలు రీజన్ ఏంటి? ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ చెప్పేసి వచ్చేసాను ఈ మూవీ రంగస్థలం. నాకు డౌట్ ఉండే, అంటే మనం ట్రాక్ లా చెప్తున్నామా ఫైనల్ గా చెప్తున్నామా అని. కానీ నాకు చెప్పారు ఏంటంటే, నువ్వు ట్రాక్ లాగా చెప్పొద్దు, ఫైనల్ గా నీ వాయిస్ ఉంటే నువ్వు ఎలా ఎంత మంచిగా చెప్తావో అలాగే చెప్పు అని అన్నారన్నమాట. ఓకే అని, ఇప్పుడు ఏ వర్క్ అయినా చిన్నదైనా పెద్దదైనా మన ఎఫర్ట్స్ అయితే సేమ్ గా ఉంటాయి. నేను అదే డెడికేషన్ తో వెళ్ళాను, చెప్పాను. ఫస్ట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత విన్నారంట, విని చాలా బాగా చెప్పారు. అసలు ఎవరు చెప్పారు అని అంటే, ఇలా జ్యోతి వర్మ అని డబ్బింగ్ ఆర్టిస్ట్ అంట. అంతకు ముందు ఏం చెప్పారు అలా, అంటే ఎక్కడి నుంచి వచ్చారు అని లైక్ ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారంట. సుకుమార్ గారు పర్సనల్ గా కలిసారు స్టూడియోలోనే. ఇలా మనకి డబ్బింగ్ చెప్తున్నారు అనగానే సమంత గారికి అంటే, చూసానమ్మా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చెప్పేసేయండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాను అని అన్నమాట. ఎవరు, చరణ్ గారు? సుకుమార్ గారు. ఓకే. సో నాకు అప్పటికే ఇంకా హ్యాపీ అనిపించింది. సరే సెకండ్ హాఫ్ కూడా అయిపోయాక మొత్తం కరెక్షన్స్ అన్ని చూసారు, అయిపోయారు. సో మీకు అప్పుడే అర్థమైందా ఇదే ఫైనల్ ట్రాక్ కాదు అని చెప్పి? లేదండి, లాస్ట్ మినిట్ వరకు నాకు డౌటే ఈ మూవీ. అంత బాగా చెప్పినా ఓకే, సైమల్టేనియస్ గా ఇంకొక ఆర్టిస్ట్ తో కూడా చెప్పించారట. నాకు తెలియదు ఆ విషయం. మళ్ళీ సమంత గారు కూడా చెప్పుకున్నారు.
ఇంక సమంత గారు చెప్పారు అంటే ఇంక మన వాయిస్ తీసేస్తారులే. ఇది ట్రాక్ లాగా యూజ్ చేసుకుంటారు అని అనుకున్నాను. ఓకే. కానీ లాస్ట్ వరకు కరెక్షన్స్ చెప్తూనే ఉన్నాము. కానీ డౌట్‌ఫుల్ గానే ఉండేది. హ్మ్. 8:00 షోకి వెళ్ళాను ఫస్ట్ టైమ్ నేను. ఓకే. వెళ్లి చూసుకున్నాను. ఇది నా వాయిస్ అంటే అని. మీరు థియేటర్‌కెళ్ళే వరకు మీ వాయిస్ ఉందన్న విషయం మీకే తెలీదు. లేదు. అన్ని వాళ్ళు కూడా సినిమాలకి రివీల్ చేయలేదు. ఓకే. ఆ! అన్ని సినిమాలకి ఇలాగే ఉంటుందా? లేదండి. పర్టిక్యులర్‌గా ఈ మూవీకే నేను ఫేస్ చేశాను. హ్మ్. లేకపోతే ఎప్పుడైతే మనం లాస్ట్ ఫైనల్ కరెక్షన్స్ చెప్తామో మనకి అర్థమైపోద్ది. హ్మ్. లైక్ మనమే చెప్పాము అని. ఈ సినిమాకి మాత్రం ఇంకొకళ్ళు చెప్పారని తర్వాత తెలిసింది. సమంత గారు చెప్తున్నారని తెలిసింది. సో, ఇంకెప్పుడైతే ఆవిడ చెప్తున్నారో అనగానే ఇంక మనకి లేదులే అవకాశం లైట్ తీసుకో అని అనుకున్నాను. బట్ స్టిల్ గాడ్స్ గ్రేస్ అంతే.